నమస్తే, వెల్కమ్ టు సైరా మీడియా. సో మనం చూసుకున్నట్లయితే కాళేశ్వరం నుంచి కమిషన్ నోటీసులు అయితే కేసీఆర్ గారికి వచ్చాయి. సో ఇదంతా రేవంత్ రెడ్డి గారు కక్షతో చేస్తున్నారా ఏంటి అనేది మనతో ఉన్న మణికొండ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ రూపా గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. అసలు ఎందుకు ఇట్లా నోటీస్ పంపించారు రేవంత్ రెడ్డి గారు? కక్షతో చేస్తున్నారా ఇదంతా? అది చాలా క్లియర్గా క్లారిటీగా ఉంది. ఆయన కక్షపూరితంగానే ఇప్పుడు కేసీఆర్ గారిని కానీ కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తున్న పని ఇది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ తలదించుకునే విధంగా చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు చర్య అని చెప్పి కూడా నేను చెప్పాలి. ఎందుకంటే రైతుల క్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఇవాళ వరి ధాన్యం లోపలనే నంబర్ 1గా తీర్చిదిద్దిన కాళేశ్వరం ప్రాజెక్టుని మన కేసీఆర్ గారు ఇవాళ నిలబెట్టారు మన తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం. ఇవాళ వరల్డ్ వైడ్గా చూసుకున్నా కూడా ఎక్కడ పోయినా సరే కేసీఆర్ ప్రాజెక్ట్స్ గురించి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర లీడర్స్ అందరూ కూడా తెలంగాణ సీఎం మన కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని చెప్పి 10 సంవత్సరాల పాటు ఎవరికి ఏ సమస్య రాకుండా సమస్యలను అధిగమించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అందరినీ సుఖశాంతులతో పెడితే ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పెట్టకుండా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని మర్చిపోయి తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను 6 గ్యారెంటీలను మర్చిపోయి పక్కన పెట్టి ఏ కాడికి చూసినా కేటీఆర్ ఇదివరకు కేటీఆర్ది కూడా తీసుకున్నాం మనం. నోటీసులు పంపి ఏం చేసిండ్రు? క్లియర్గా మేము బయటకు వచ్చేసినాం. మీరు ఎన్ని నోటీసులు పంపినా ఏం చేసినా మేము ఇవాళ రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుకున్నది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను ఒక సీఎంగా ఎంచుకున్నారు. అభివృద్ధి గురించి నువ్వు పోరాడు, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి నువ్వు పోరాడు, ఇచ్చిన హామీలని నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేయి. నీకు చేత కాలేదా పక్కన జరుగు. ఇవాళ మేము అడుగుతున్నాం, మీరేం పీకిండ్రు అని మేము అడుగుతున్నాం. ఇవాళ మా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి రైతులకు ఏ ఇబ్బంది కాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ నంబర్ 1గా వరిధాన్యంలో నంబర్ 1గా చేసిన ఈ ప్రాజెక్టుని నువ్వు నోటీసులు పంపిస్తావా? ఇంకెంత చేస్తావు రేవంత్ రెడ్డి? నేను అడుగుతున్నా, నేను ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇంత రాష్ట్రానికి ఇంత మంచిగా తీసుకొచ్చిన కేసీఆర్ని టార్గెట్ చేయడం తప్పితే నీకు ప్రజల చింత లేదా? ప్రజల గురించి ఆలోచన లేదా? ప్రజల సమస్యల గురించి ఆలోచన లేదా? నువ్వు ఇచ్చిన హామీల గురించి ఆలోచన లేదా? నువ్వు చేసే అభివృద్ధి గురించి ఆలోచన లేదా? ఫస్ట్ మీరు చేసే అభివృద్ధి గురించి ఆలోచించండి దయచేసి. ఇప్పుడైనా మీరు చేతగాని తనంని మీరు ఒకవేళ చేత కాకుండా ఉంటే తప్పుకోండి. చేత కాలేదు, మేము చేయలేము, అధికారం మాకు చేతన అయితే లేదు అని చెప్పండి. అంతేగాని అభివృద్ధిని చేసిన దాన్ని టార్గెట్ చేసుకొని ఆ అభివృద్ధి దాన్ని కూడా ప్రజలకి అందకుండా ఈరోజు నోటీసులు పంపించి ఒక తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం దేవుడు ఆయన ప్రాణాలను పణంగా పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు సస్యశ్యామలంగా తీర్చిదిద్దిన తెలంగాణ రాష్ట్ర బాబు గారిని మీరు ఇబ్బంది పెట్టడం ఏ మాత్రం తగదని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను. సో ఒకవైపు చూసుకుంటే అందాల రాసులు, ఇంకొక వైపు చూసుకుంటే అకాల వర్షంతో తడిసిపోతున్న ధాన్య ప్రైసులు. సో దీనికి మీరేమంటారు? ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను, అందాల పోటీ గురించి మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. ఆ పోటీ మీరు పెట్టినందుకు మేము వ్యతిరేకంగా మాట్లాడట్లేదు. మేము ఏమంటున్నామంటే అందాల పోటీ పైన ఉన్న ధ్యాస నీకు తెలంగాణ ప్రజలపైన ఎందుకు లేదు? తెలంగాణ ప్రజల కంటే నీకు అందాల పోటీలు ఎక్కువైనాయా? అందాల బామలు ఎక్కువైనరా? ఏం ఎక్కువైనరు మాకు అర్థమవుతలేదు. అంటే తెలంగాణ ప్రజలకి తులం బంగారం నీకు గుర్తొస్తలేదు, కానీ 33 తులాల బంగారం ఒక్కొక్క అందాల బామకు ప్రకటించినావు. ఏం చూసుకొని ప్రకటించినావు? అంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా అయిపోయి నీ కోసము తెలంగాణ ప్రజల అధికారాన్ని ఓట్లేసి గెలిపించి నీకు అధికారం ఎందుకు ఇచ్చిండ్రు? నువ్వు నీ పైన నమ్మకంతో ఇచ్చిండ్రు, కానీ ఇవాళ నువ్వు ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తున్నావు. ఎందుకు ఆ విధంగా చేస్తున్నావు? అందాల పోటీలు పెట్టుకో, ఎవడొద్దన్నాడు? తెలంగాణ ప్రజలను కూడా సస్యశ్యామలంగా చూడు, వాళ్ళకి ఇచ్చిన హామీలను చెయ్యి, వాళ్ళకి ఒక్క హామీలను పూర్తి చేయి. ఏం ఫ్రీ బస్ అని కొట్టుకుంటున్నారు, దాన్ని ఎవరికి ఉపయోగం? తెలంగాణ ప్రజలకు ఉపయోగమా? కాదు కదా. దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు ఇవాళ అందాల బామలను ఏమని కాలు గడిగించే విధంగా ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవాన్ని మీరు తలదించే విధంగా చేసిండ్రు. మీరు అదే జవాన్ల భార్యలో తీసుకొచ్చి అడిగినరా? జవాన్ల కోసం మీరు ఏమైనా చేసిండ్రా? దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ల గురించి మీరు మాట్లాడినరా? ఇవాళ అందాల బామలకు కార్పెట్ పైన నీళ్ళు వరదలాగా పారుతాయని చెప్పి మీరు అది ఒక పల్లెము చెంబు ఏమని బోధిస్తున్నారు? ఇంతవరకు ఏ సీఎంలు కానీ పిఎంలు కానీ ఇంతవరకు ఎంతోమంది సినీ యాక్టర్ ఎవ్వరికి కూడా అటువంటి పద్ధతిని ఎవ్వరు కూడా చెయ్యలే. కానీ ఇవాళ
ఇవాళ మీరు అటువంటి సాంప్రదాయాన్ని ఇవాళ ఒక విదేశీ మహిళలను ఇక్కడ మీరు ఒక తెలంగాణ ఆడపడుచులతో కాళ్ళు గడిగించి తూడిపించే విధాన్ని ఈ సంస్కృతిని ఇవాళ నిజంగా ప్రతి ఒక్క ఆడపిల్ల తలదించుకునే విధంగా తెలంగాణ రాష్ట్రం తలదించుకునే విధంగా నిజంగా మన కోసం దేశ స్వతంత్రం కోసం పోరాడిన మనకి ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా మీరు దెబ్బతీసే విధంగా ఇవాళ ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రంలో చేసిన ఆ పద్ధతి. ఈ రేస్ను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పుడేమో అందాల పోటీని ఎందుకని ఎంకరేజ్ చేస్తున్నారు? ఈ రేస్ ద్వారా ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ఆర్థికంగా ఎదిగే విధంగా కేటీఆర్ గారు ప్రయత్నిస్తే ఇవాళ మీరు అందాల పోటీని తీసుకొచ్చి తెలంగాణకి తీసుకొచ్చింది ఏంది అది మీరు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు వివరణ ఇవ్వాలి అసలు దీనిపైన. తెలంగాణ అందాల భామల పోటీ పెట్టి తెలంగాణ ఆర్థిక క్షోభాన్ని ఏం చేసిండు, ఎట్లా అభివృద్ధిని చేసిండు, ఏమిచ్చిండు, అందాల పోటీలు పెట్టి ఏమిచ్చిండు అది తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఈ అందాల పోటీలు దేనికి సరే పెట్టినావు, దీనివల్ల ఏం లాభం వచ్చింది తెలంగాణ రాష్ట్రానికి వివరించు. అదే కేసీఆర్ గారు చాలా అదే కేటీఆర్ గారు ఈ రేస్ గురించి ఎంత అభివృద్ధి ఉంది, మన తెలంగాణ రాష్ట్రానికి ఏం సాధించవచ్చు, తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధిని తీసుకుపోవచ్చు అని ద్వారా ఈ రేస్ ద్వారా చాలా క్లియర్గా చెప్పిండు. నువ్వు అట్లా వివరణ ఇయ్యి, తెలంగాణ ప్రజలకు వివరణ ఇయ్యి, ఏం సాధించినావు ఏం చేసినావు అనేది వివరణ ఇయ్యి. అప్పుడు మేము కూడా ఒప్పుకుంటాం. నీ చేతగాని ప్రభుత్వం, నీ చేతగాని హామీలు, నీ వల్ల తెలంగాణ రాష్ట్రం అంతా ఇవాళ అడక తినే స్టేజ్కి తీసుకొచ్చిన ఇది ఘనత నీకే చెందిందని చెప్పి నేను అంటున్నాను రేవంత్. థ్యాంక్ యూ.